गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजानन महार्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 21వ రోజు 14/7/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతములో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని
సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా, వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణా నదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుధ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా, ఆ సంస్థానం వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఈ గ్రంథము ఎప్పుడు వెల్లడి కావాలో గ్రంథం రాసినప్పుడే, అంటే 700 సంవత్సరాల క్రితమే నిర్ణయింపబడింది అన్నమాట. ఎవరి ద్వారా వెల్లడి కావాలో, ఎప్పుడు వెల్లడి కావాలో అలా వెల్లడి కాబట్టడం వల్ల మనం అందరం కూడా దీన్ని చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది, పారాయణ చేసుకోవడానికి, పఠించడానికి మనకి అవకాశం ఏర్పడింది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథమును మండల దీక్షగా 40 రోజులలో పఠించవలసిన దానిలో సగభాగము పూర్తి చేసుకున్నాము. అనగా 20 రోజులు గడచినవి. ఈరోజు 21వ రోజు. ఒకంత విశ్రాంతి గైకొని, అంటే ప్రయాణం సగం పూర్తి చేసుకున్నాం, కొంచెం విశ్రాంతి తీసుకుందాం కొద్దిసేపు. సగం దూరం ప్రయాణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంకేముంది, ఇంకా సగంలో అయిపోతుంది మనకి. ప్రారంభించడమే అతి కష్టం. ప్రారంభింపబడి అది అలా 20 రోజులు కొనసాగింది నిరభ్యంతరంగా. కావున ఒకంత విశ్రాంతి గైకొని మరలా ప్రయాణము ఆరంభిద్దాం. కొంతసేపు నెమ్మదిగా వెనుకటి విషయములను మననము చేసుకుందాము. ఈ కార్యక్రమము అనగా గ్రంథ పఠనము కార్యక్రమము ఎలా మొదలు పెట్టబడిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాము. ఒక మహా విపత్తు, ఒక మహా ఆపద సమస్త మానవాళిని చుట్టుముట్టినది. ఎందుకని? సృష్టిని సమముగా నడిపే దైవీ శక్తులు, ఆసురీ శక్తులు మధ్య సామరస్యంలో, సమరసతలో తేడా ఈ పరిస్థితికి కారణమైనది. ఆ రెండు సమంగా ఉంటే ఉండవలసిన నిష్పత్తులు ఎవరికి వాళ్ళు మనకు అసలు తెలియకుండా బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ నిష్పత్తిలో తేడా వచ్చిందో, ఈ మహా విపత్తు మనల్ని చుట్టుముట్టింది. సృష్టిని సమముగా నడిపే దైవీ శక్తులు, ఆసురీ శక్తులు మధ్య సామరస్యంలో, సమరసతలో తేడా ఈ పరిస్థితికి కారణమైనది. ఇది సృష్టి మొత్తానికి ఇదే సూత్రం, ఇదే పద్ధతి. మన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది అన్నమాట. ఎక్కడ చూసినా కానీ ఈ రెండిటి యొక్క
సమరసతే హాయిగా జీవించడం. ఈ రెండిటిలో ఉన్న తేడానే మనకి కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ. ఒక దాని తరుగుదల ఇంకో దాని పెరుగుదలకు చోటిచ్చినది. ఒకళ్ళు తగ్గారు అంటే అర్థం ఇంకొకళ్ళు పెరిగారు. మరి ఆ ఖాళీని పూర్తి చేయాలి. ఖాళీని పూర్తి చేయకపోతే ఇంకా ప్రమాదం. కాబట్టి బ్యాలెన్స్ ఎప్పుడు అలా నిలబడాలన్నమాట. కాబట్టి అప్రయత్నంగా ఒకటి తరిగింది అంటే, తరుగుదల ఏర్పడింది అంటే, ఇంకో దాని పెరుగుదల ఆటోమేటిక్ గా అప్రయత్నంగా వచ్చేస్తుంది. అనగా దైవీ శక్తి తరుగుదల ఆసురీ శక్తి పెరుగుదలకు కారణమైనది. ఆసురీ శక్తి పెరుగుదల అంటే కష్టాలు, కన్నీళ్లు, రోగాలు, ఇవి ఉత్పాతాలు, ప్రకృతి ఉత్పాతాలు, ఇటువంటి అన్ని ఆసురి శక్తి అధీనంలో ఉన్నాయి. అది దాని ఆధిపత్యంలోకి ఈ మానవాళి వచ్చింది అంటే అర్థం ఇటువంటి ఉత్పాతాలు రావడం అని. ఆసురి శక్తి ఇంకో దాని పెరుగుదలకు చోటిచ్చినది. అనగా దైవీ శక్తి తరుగుదల ఆసురీ శక్తి పెరుగుదలకు కారణమైనది. ఆసురీ శక్తికి అంతకన్నా ఇంకో మార్గం లేదు. ఖాళీని భర్తీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లు కాక ఆసురీ శక్తి తన పరిమితులకు లోబడి మెదలకుండా ఉంటే, కదలకుండా ఉంటే, దైవీ శక్తిలో ఏర్పడిన తరుగుదల వలన భూమండలం అంతా వినాశనం జరిగేది. అంత ఘోర ప్రమాదం నుండి మానవాళిని రక్షించడానికే ఆసురీ శక్తులు పెరిగి మానవాళికి తక్కువ మోతాదులో వినాశనం జరిగేలా చూస్తున్నది. ఇది మనం గమనించాల్సిన అంశం. ఇప్పుడు ఏది వచ్చినా అది మనల్ని రక్షించడం కోసం వచ్చింది, అంతేగాని మనల్ని భక్షించడానికి రాలేదు. అనగా ఆసురీ శక్తులు మానవాళి సమస్తము వినాశనం చెందకుండా రక్షించడానికే తన వంతు ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగముగానే ఈ మహా ఆపద, మహా విపత్తు, కరోనా వైరస్ వ్యాప్తి రూపంలో మనలను చుట్టుముట్టడం. మరి మనం దీని నుండి బయటపడడం ఎలా? దీనిని అనుభవించవలసినదేనా? అక్కరలేదు. బయటపడే మార్గము కూడా ఆ ఆసురీ శక్తే సూచిస్తున్నది. దైవీ శక్తిలో తరుగుదల ఏర్పడినందుననే ఈ విధమైన ప్రమాదకర పరిస్థితి ఏర్పడినదని, కావున దైవీ శక్తిలోని తరుగుదలను భర్తీ చేసిన ఆ మేరకు ఆసురీ శక్తి తగ్గి దైవీ శక్తి ఆసురీ శక్తుల మధ్య సమత్వం ఏర్పడుతుందని, తద్వారా ఈ మహా విపత్తు అప్రయత్నముగా అదృశ్యము కాగలదని మనకు బోధించుచున్నది. కావున మనము ఇప్పుడు చేయవలసినది, మన యొక్క ప్రస్తుత కర్తవ్యము రెండంచెలుగా చేయవలసి ఉన్నది. ఒకటి, స్థూలముగా కరోనా వైరస్ బారిన పడిన వారికి వైద్య సేవ అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం. ఇది అంతా స్థూలముగా చేయవలసినది. ఇది ఒక విభాగంలోకి వస్తుంది. ఇక రెండవ విభాగంలో దైవీ శక్తి తరుగుదలను భర్తీ చేయడం. ఇది సూక్ష్మ కక్షలలో చేయవలసి వస్తుంది. పూజలు, యజ్ఞములు, యాగములు, సహస్రనామ పారాయణములు, వేద పారాయణములు, పవిత్ర గ్రంథ పారాయణములు మొదలైనవి. ప్రస్తుతము మనము చేస్తున్నది పవిత్ర గ్రంథ పఠనము కార్యక్రమం. ఈ కార్యక్రమము ద్వారా వాటి అక్షరములతో మంత్రాక్షరముల లాంటి అక్షరములతో కూడిన పదములు, వాక్యములను పఠిస్తుండగా ఆ పవిత్ర అక్షరముల శబ్ద ప్రకంపనములు శుభ స్పందనములుగా చోటులో చేరి దైవీ శక్తి తరుగుదలను భర్తీ చేయగలవు. అందుకు ఈ కార్యక్రమమును మనము చేపట్టడము జరిగినది. దీనితో పాటు ఆ ప్రయత్నముగా ఆ శుభ స్పందనల ప్రభావము వినుచుండిన వారి సూక్ష్మ శరీరములపై పడి
వారి ఎగుడు వారి సూక్ష్మ శరీరముల ఎగుడు దిగుడులు సరిదిద్దబడి దైవానుభూతిలోనికి వెళ్ళుటకు మార్గము సుగమం అవుతుంది. ఇక నుండి ప్రకృతి నియమములను అనుసరించే ఆలోచనలు మనలో కదలను ఆరంభిస్తాయి. ఇప్పటి వరకు ఎటువంటి ఆలోచనలు వచ్చినాయి? ప్రకృతి నియమాలకి విరుద్ధంగా ఉండే ఆలోచనలు వచ్చినాయి. ఎందుకంటే ఆలోచనని మనం అమలు చేసే వాళ్ళని తప్పితే ఇంక వేరే ఏమీ లేదు మనకి. మన మనం అందరం కూడా ఏం చేస్తున్నాం? మనకు వచ్చిన ఆలోచనని అమలు చేస్తున్నాం. ఇప్పుడు తాగుబోతుకి తాగాలనే ఆలోచన వచ్చింది, అందుకని తాగుతున్నాడు. ఇప్పుడు మనలాంటి వారికి తాగని వారికి ఆలోచన రాలేదు, అందుకని తాగట్లేదు. వీడు గొప్ప కాదు, వాడు తక్కువ కాదు. వీడికి ఆలోచన వస్తే వీడు తాగేవాడు, వీడికి ఆలోచన రాలేదు కాబట్టి తాగలేదు. కాబట్టి ఇక్కడ కీలకం ఎక్కడుందనమాట? వచ్చే ఆలోచన. ఆలోచనలు ప్రకృతి నియమాలను అనుసరించి, ప్రకృతి యొక్క అమరిక కూర్పుకి సంబంధించి అనుగుణంగా, ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఆలోచనలు వస్తే మనం ఎగైనెస్ట్ గా చేయం. ఆటోమేటిక్ గా అప్పుడు ఏమవుతుంది? ప్రకృతి నియమాలను ఉల్లంఘించలేదు కాబట్టి దైవీ శక్తి దాని నిష్పత్తి దానికి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ ఆసురీ శక్తి మన ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తున్నామో అప్రయత్నంగా అది తగ్గిపోతూ ఉంటుంది దైవీ శక్తి. అందువల్ల దైవీ శక్తిని మనం తరుగుదలను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా దైవీ శక్తి ఆ తరుగుదల భర్తీ కాబడతా ఉంది. దానితో పాటు ఇంకో ప్రయోజనం ఏంటి మరి? మన సంగతి ఏంటి? దైవీ శక్తి అంటే ఈ సమస్త సృష్టికి సంబంధించింది, మొత్తానికి సంబంధించింది. మాకెందుకు? మీరు మా సంగతి ఏంటి అని మనకి డౌట్ రావచ్చు. మనకు కూడా ప్రయోజనం జరుగుతుంది. మన యొక్క సూక్ష్మ శరీరాలన్నీ కూడా ఆ స్పందనల ప్రభావం పడి ఎగుడు దిగుడులు సరిచేయబడి మనకు వచ్చే ఆలోచనలు ఒక క్రమ పద్ధతిలో వస్తూ ఉంటాయి. ఇక నుండి ప్రకృతి నియమాలకు అనుగుణంగా, ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా ఉండే ఆలోచనలే మనకు వస్తుంటాయి అన్నమాట. సరే, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం. 20 రోజులు అయిపోయింది, సగం ప్రయాణం అయిందని కొంచెం సంతోషంగా అలా కూర్చున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం శంకర భట్టు గారితో పాటు గురువాపురం కేసి ప్రయాణం మొదలు పెడదాం. సరే, శంకర భట్టు గారేరి? ఓ, ఆయన వెళ్ళిపోతున్నారు. ఉండండి శంకర భట్టు గారు, ఉండండి ఉండండి, వచ్చేస్తున్నాం మేము. కొంచెం ఆగండి, మేము కూడా మీతో పాటు వస్తున్నాం. అమ్మయ్య, ఆగారు. పదండి పదండి, పరిగెత్తుకుంటూ వెళదాం. ఆయన కనపడకపోతే మనకి దారి తెలియదు. ఆయన ఉన్నాడు కాబట్టి 20 రోజులు ఆయనతో పాటు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ దర్జాగా వెళ్ళాం. ఆయన లేకపోతే ఇంకా మనం ఏముంది? ఇంకా దారి తెలియక దిక్కు దోచక ఇంక ఇక్కడ కూలబడిపోతాం. కాబట్టి పదండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఇప్పుడు ఆయన ప్రక్కనే నిలబడ్డాం. ఆయన ఏదో చెప్తున్నారు, విందాం. ఈ శ్రీపాద వల్లభ స్తోత్రము మనం చివరిగా చెప్పుకున్నాం ఈరోజు. అధ్యాయము 17, శ్రీ నామానందుల వారి దర్శనం. నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమైపోవచుండగా మార్గ మధ్యంలో ఒకనొక స్త్రీ జుట్టు విరయబోసుకొని వికృతముగా నవ్వుచు నా వైపునకు వచ్చుటను గమనించింది. ఆమె మనస్థిమితం లేని దాని వలె కనిపించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండెదడ అధికమైనది. కాళ్ళు చేతులు వణకనారంభించినవి. 2 పురుషులు చేతుల్లో కర్రలతో ఆమెను తరుముచుండిరి. ఆమె పరుగు పరుగున వచ్చి నా కాళ్లపై పడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయు
వినపడటం లేదండి. అదే రాఘవరావు గారు లైన్ లో ఉన్నారా? రాఘవరావు గారు రాఘవరావు కట్ అయిందండి మీది. రాఘవరావు గారు రాఘవరావు గారు కట్ అయిందండి మీది. రాఘవరావు గారు కట్ అయింది మీది. మాకు వినబట్టం లేదండి. అది ఎవరో ముసలావిడ వచ్చి పడింది, ఆవిడ హెల్ప్ చేస్తా, ఒక ఆవిడ వచ్చి పడిపోతుంది చూడండి, హెల్ప్ చేయమని. అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఓ 2 minutes అయింది కట్ అయ్యి. ఓకే అండి. రాఘవరావు గారు వస్తున్నారండి. వినపడతలేదండి. లేదు లేదు, ఆయన నంబర్ కట్ అయిందండి ఫోన్. మళ్ళా వస్తున్నారు, ఫోన్ చేశాను.
కనెక్ట్ అవ్వట్లేదు, కట్ అయింది, మళ్ళా వస్తా అన్నారు. వినబట్టలేదు సార్, మీ పేరు కనబట్టలేదు మీద. లేదు రా, మళ్ళా రండి. ఓకే సార్. రాఘవరావు గారు వచ్చారండి. అదే నా మాట వినపడుతుంది. ఓకే సార్, వినపడుతుంది సార్. వాయిస్ వినపడుతుందండి? వినపడుతుందండి, వినపడుతుంది. స్పీకర్ ఆఫ్ అని వస్తా ఉంది మరి. ఏంటండి, నా మాట బాగా వినపడుతుందా? బాగుందండి, వినపడుతుంది సార్. ఓకే, మొదలెట్నా? కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేయండి సార్. ఈ అధ్యాయం మొదటి నుంచి చెప్తాను అయితే. ఓకే సార్. అమ్మో, ఇద్దరు రౌడీలు మనల్ని భయపెట్టారు అయితే. సామాన్యులు కదా రౌడీలు. అధ్యాయం 17, శ్రీ నామానందుల వారి దర్శనము. నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమైపోవచుండగా మార్గ మధ్యంలో ఒకనొక స్త్రీ జుట్టు విరయబోసుకుని వికృతముగా నవ్వుచు నా వైపునకు వచ్చుటను గమనించితిని. ఆమె మనస్థిమితము లేని దాని వలె కనిపించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండె దడ అధికమైనది. కాళ్ళు చేతులు వణకనారంభించినవి. ఇద్దరు పురుషులు చేతిలో కర్రలతో ఆమెను తరుముచుండిరి. ఆమె పరుగు పరుగున వచ్చి నా కాళ్లపై పడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయు అయోమయముగా నుండెను. దారి బత్తెము కూడా లేని బక్క బ్రాహ్మణుడనైన నేను పరాయి స్థలంలో పరాయి వ్యక్తుల బారి నుండి ఆ స్త్రీని ఎట్లు రక్షించగలను? నేను అప్రయత్నముగా, అమ్మా
నీకు వచ్చిన భయమేమీ లేదు. ఈ దుర్మార్గుల బారి నుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవవలసినది అని అంటిని. ఆ వచ్చిన ఆగంతుకులు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బల సౌష్ఠవములతో తమతో ఏ విధముగానూ సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయేగాక తమ బారి నుండి ఈ స్త్రీని రక్షించదనని దృఢపూర్వకముగా చెప్పుట వారికి ఆశ్చర్యముగా నుండి వారు, ఓ బక్క బ్రాహ్మణుడా, మేము ఈ దురాచారిణిని చంపదలచితిమి. నీవు ఈమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిలిన ఎడల నిన్ను కూడా చంపవలసి ఉండును. మర్యాదగా మా దారికి అడ్డు రాకుము అనేది. నాలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్లు అనుభవమగుచున్నది. నా ప్రయత్నము లేకుండా నా మనసులోని తలంపులు కాకుండా నా నోటి నుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితులలో నెట్టివేయునవి అయి ఉన్నవి. అంతటా నేను, బ్రాహ్మణ జన్మనెత్తి సిగ్గు లేకుండగా గత రాత్రి ఆవును వధించి ఆ మాంసమును భుజించి కళ్ళును ద్రావి సకల దురాచారములతో కూడిన మీకు నన్నును ఈ నిరపరాధిని అయిన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పని కాదు. నేనన్నిటికీ సిద్ధముగానే ఉంటిని. మీ యందు జాలితో పలుకుచున్నాను. మీరు ఈ స్త్రీని వధించిన తదుపరి కుష్టు వ్యాధికి గురియగుదురు. కుష్టు వ్యాధి సోకిన వారికి కామ వాంఛ కూడా అధికముగా నుండును. కుష్టు వ్యాధి కలిగిన వానిని పాము కాటు వేయదు. పాము విషము నుండి తయారైన ఔషధముతో కుష్టును తగ్గించవచ్చును. అయితే ఈ ఔషధమును తయారు చేయు విధానము అందరికీ తెలియదు. కామ వాంఛను అణచుకొని ఔషధము సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్టు వ్యాధిచే పీడితులు కావాలనని మీరు కోరుకున్నచో ఈ స్త్రీని వధింపుడు. నేను మీ హితమును కోరి ఈ మాటలను పలుకుచున్నాను అని పలికితిని. నా మాటలు విన్న ఇద్దరు ఆగంతకులు కుప్పకూలిరి. ఆశ్చర్యములలో కల్లా ఆశ్చర్యము, నేను పలికిన కొన్ని పలుకులు వారి గత జీవితమునకు సంబంధించినవైన కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితంగా జరిగి తీరునని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించారు. జ్యోతిషము యందు ఏమాత్రము పాండిత్యము లేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్కునిగా పరిణమించితిని. దగ్గరలోనున్న వృక్ష ఛాయలో మేమే కూర్చుంటిమి. వారి వృత్తాంతమును సవివరముగా చెప్పుమని నేను కోరితిని. అంతటా వారు, అయ్యా, మీరు త్రికాల వేదులు, సర్వజ్ఞులు అయినను మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము పురమును అన్నదమ్ములము. బ్రాహ్మణ జాతిలో జన్మించినను బ్రాహ్మణ ధర్మములు మాలో పూర్తిగా లుప్తమైనవి. సర్వభ్రష్టులమైతిమి. గోమాంస భక్షకులతో స్నేహము చేసితిమి. సురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోనూ మేము సర్వభ్రష్టులమైతిమి. ఒక గుట్ట మీద పద్మాసనంలో కూర్చున్న ఈమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామ వాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగానైనను ఆమెను అనుభవింపదలచితిమి. అదేమి చిత్రమో గాని ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచు వచ్చుచుంటిమి. పూర్వ పుణ్యవశమున మీ దర్శన భాగ్యము మాకు కలిగినది అనిది. అంతటా నేను, ఏది మంచి ఏది చెడు అను వివేచనను చేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించి ఉండెను. మనము మంచి దారిలో నడచిన ఎడల మంచి ఫలితములను పొందవచ్చును. చెడు దారిలో నడచిన ఎడల అనివార్యముగా చెడు ఫలితములను అనుభవింపవలసి వచ్చును. ఈ అమ్మ సదాచారిణిగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచారిణిగా తలంచిరి. పైగా అత్యంత హేయమైన కోరికలతో ఈమెను సమీపించిరి. మీరు పశ్చాత్తాపము పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో క్షమింపడో నాకు తెలియదు గాని మీకు మాత్రము ఒక శుభవార్తను అందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీదత్తులు ప్రస్తుత కాలంలో నర రూపధారి అయి శ్రీపాద శ్రీవల్లభల రూపమున ఈ లోకమున సంచరించుచున్నారు.
వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమే దియును కానరాదు. నేను వారి దివ్య లీలలను ఎన్నో వినియుంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. అమ్మా, నీ వృత్తాంతమును ఎరిగింపుము అని ఆమెను అడిగితిని. అంతటా ఆమె, అయ్యా, తమరు నన్ను ఈ పాపాత్ముల బారి నుండి రక్షించితిరి. మీరు నాకు పితృ సమానులు. నేను సద్బ్రాహ్మణ వంశమున జన్మించితిని. ఊహ తెలియని వయస్సునందే వివాహమైనది. నా దౌర్భాగ్యమును ఏమని చెప్పను? నా భర్త నపుంసకుడు. క్షణ క్షణమును నన్ను వేధింప మొదలెడెను. యౌవన సంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించి ఆనందించుటైన నా సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధము కలదని పదే పదే చెప్పుచుండును. నేను సుమంగళి చిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకుని విటుని కోసమై వేచియుంటిననియు, అలంకరణ రహితముగానున్నచో విధవరాలు వలె అమంగళముగా ఎందులకు కనిపించుచున్నావనియు, గృహమునందలి చిన్న పిల్లలను మురిపము చేయునెడల నీవు పిల్లలు కలుగలేదని చింతాక్రాంతవై లోలోన కుములుచున్నావనియు, నేను సమానముగా భోజనము చేసినను నీవు చాలా ఎక్కువగా భోజనము చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావనియు, అన్నము తక్కువగా తిన్నచో అత్తవారింట భోజనమే లభించుట లేదని ఇరుగు పొరుగు వారు అనుకొనవలనని తక్కువ తినుచున్నావనియు, ఉపవాసము చేసిన ఎడల నా పీడ వదిలించుకున్నటకు రహస్యముగా ఏదో మంత్రమును జపించుచు ఆ మంత్రాధిష్టాన దేవత ప్రీతి కొరకు ఉపవసించుచున్నావనియు, నా భర్త నన్ను మానసికముగా ఎంత హింసించుచున్నను, అత్తగారు గాని మామగారు గాని ఇంటి యందున తక్కిన పెద్దలు గాని నా భర్తను పల్లెత్తు మాట అనరు. ఈ భూలోకమునందు నరకమున్నది ఎట్లుండునో నా అత్తవారింట అనుభవముతో తెలుసుకుంటుని. ఈ విధముగా కాలము నాకు విషాద భరితముగా నడచుచుండెను అని తెలిపినది. ఇంతలో మా గ్రామమునకు ఒక మంత్ర తంత్ర శాస్త్రజ్ఞుడే తెంచును. అతనికి జ్యోతిష్య శాస్త్రమందు కూడా విశేష పాండిత్యము కలదని ప్రచారము జరిగెను. మా అత్త మామలు వానిని మా ఇంటికి ఆహ్వానించిరి. అతడు ఏవేవో లెక్కలు వేసి చిత్ర విచిత్రములైన పూజలు చేసి, ఈమె నష్టజాతకురాలు, అనేక అమంగళ యోగములు కలది. ఆ యోగ ప్రభావమున భర్తకు నపుంసకత్వము వచ్చినది. ఆమెను ఇంట నుండి వెళ్ళగొట్టినచో అమంగళములు తొలగిపోవును. నేను చేయు మంత్రతంత్రములు పూజా విధానములు అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వము పోవును. తిరిగి అతనికి వివాహము చేయవచ్చును. ఆ తరువాత తప్పక సంతాన యోగము కలుగును అని చెప్పాను. దయా దాక్షిణ్య రహితులైన నా అత్తమామలను, ఇంటిలోని వారును, నా భర్తయ్యను నన్ను ఇంటి నుండి తరిమి వేసిరి. నేను గత్యంతరము లేక కనీసము పుట్టినింటికైనను కాలినడకన పోవుదామని బయలుదేరితిని. ఇంతలో మా ఇంటికి వచ్చిన కుహనా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్చమైన తన కామవాంఛకు నన్ను బలి చేయగోరెను. నేను భద్రకాళినై దగ్గరలోనున్న బండరాతిని ఎత్తి నా శక్తి కొలది విసరితిని. అది వాని నెత్తికి బలముగా తగిలి అతడు అక్కడికక్కడే మరణించును. హతవిధి, నేను స్త్రీనై ఉండి గత్యంతరము లేని పరిస్థితులలో బ్రాహ్మణ హత్య చేసి తిని. నా మనస్సులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయినను నాకు సమస్యలు తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకుని పోషించువారైనను అన్నదమ్ములను, వదెనలను, మరదళ్లను ప్రేమతో చూచెదరను నమ్మకము నాకు లేదు. నేను కుహనా మాంత్రికుని హత్య చేయుటను అచ్చటి పామర జనము చూచిరి. కానీ వారికి అతని కౌటిల్యము తెలియదు. ఇటువంటి వార్తలు నలుదిశలా శీఘ్రముగా వ్యాపించును. నన్ను విధి అచ్చటికి నడిపించిన అక్కడికే పోయేదను గాక అని తలచి దారి తెన్ను లేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారము కంటబడినది. నాకు బహు దప్పికగా నుండెను. కాసారంలోని నీరు త్రాగి దప్పికను తీర్చుకుంటుని. ఆ కాసారము చెంత ఔదుంబర వృక్షం ఒకటి ఉండెను. ఔదుంబరము దత్త ప్రభువుల వారికి అత్యంత ప్రీతిపాత్రమును విషయము వినియుంటిని. నాకు శరీరమునందు మైకము క్రమ్ముచుండెను. ఆ వృక్ష మూలమునందే గాఢ నిద్రలోనికి జారుకుంటుని.
కొంతసేపటి తరువాత మేల్కొంటిని. మిక్కుటముగా ఆకలి అగుచుండెను. కళ్ళు తెరచి చూచునంతలో 2 నాగుపాములు నాకు 2 వైపులా కాపలా కాయు కావలి వాండ్రవలే నుండెను. నేను ఆ 2 నాగుపాములకు నమస్కారము చేసేదని, నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు అవి 2ను ఎటో పోయెను. నేను దత్త దిగంబరా దత్త దిగంబరా జయ గురు దత్త దత్త దిగంబరా అని పాడుకొనుచుంటిని. దత్త ప్రభువులు కేవలము స్మరణ మాత్రముననే ప్రసన్నులై కాపాడెదరని పెద్దలు చెప్పగా వినియుంటిని. నా అదృష్టము కొలది ఔదంబర వృక్ష ఛాయలో కూడా నుంటిని. నేను శ్రీ దత్త ప్రభువుల కృపా ఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలుగసాగాను. నా దత్తనామ స్మరణమును తన్మయత్వముతో ఆలకించుచు దారు వెంట పోవుచున్న బాటసారి ఒకరు మేడి చెట్టు ఛాయలో నిలుచుండెను. భయభ్రాంతనైన నేను, ఓయి నీవు ఎవడవు? మర్యాదగా ఇచ్చట నుండి వెంటనే పొమ్ము. నీవు పోకపోయినచో ఇచ్చటనున్న బండరాతిని ఒకటి తీసుకుని నిన్ను చంపివేసేదను. కొలది సేపటి క్రితమే ఒక కుహనా మాంత్రికుని హతమార్చితిని అంటిని. అందులకు ఆ నూతన వ్యక్తి చేతులు జోడించి, అమ్మా, నేను రజక కులమునందు పుట్టిన రవిదాసు అను పేరు గల దత్త భక్తుడను. నేను కురువపురమునందు నివసించుచుందును. శ్రీ గురుదత్తులు ఈ భూలోకమును పావనము చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ రూపమున కురువపురమునందు విరాజిల్లుచున్నారు. ఎంతటి దూరములోనున్న దత్త భక్తులకైనను తాను ఈ భూలోకమునందు అవతరించి ఉన్న శుభవార్తను ఏదో ఒక లీలా విశేషముతో తెలియపరుచుచున్నారు. ఇది అనుభవైక వేద్యము. నేను ప్రస్తుతము కురువపురమునకు పోవుచున్నాను. నీకు ఇష్టమైనతో నా కురువపురము సమీపమునందే ఉన్నది. నేను నా బంధువుల ఇంటికి పోయి తిరిగి కురువపురమునకు పోవచ్చు. అంతటా నేను నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పిన శ్రీపాద శ్రీవల్లభులు ఎవరై ఉన్నది అను విషయము కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయినచో ఈ దీనురాలని శ్రీ చరణములకు రక్షించగలరు. తాను సాక్షాత్తు దత్తుడనైనని రుజువు చేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదుల వారి పైననే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తక్షణము ఈ చోటు నుండి వెళ్ళకపోయిన ఎడల నా నుండి ప్రమాదమును ఎదుర్కొనేదవు అంటిని. అతడు మాట్లాడగా, దత్త దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దత్త దిగంబరా అని పాడుకొనుచు వెడలిపోయాను. తదుపరి ఒకనొక గుట్ట మీద పద్మాసనము వేసుకుని ధ్యానము చేసుకుని చూడగా ఈ దుష్టుల బారిన పడి మీ వలన రక్షింపబడితిని. అంతట నేను, అమ్మా, శ్రీపాదుల వారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడితివి. వారు అంతర్యామిగా ఉండని దేశము గాని వారి ఎరుకలో లేని కాలము గాని ఈ సృష్టిలో లేనే లేవు. కార్యకారణ సంబంధములతో ఈ సృష్టిలో వివిధ దేశములలో వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వ కారణములకును వారే మహాకారణము. రకరకాల స్థితులలోనున్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణము లేని కార్యము సృష్టిలో కానరాదు. శ్రీపాదుల వారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా ఇటువంటి అన్ని స్థితులకు అతీతులో ఎవరికినీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియను. మనము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచున్న ఎడల వారి అనుగ్రహమును తప్పక పొందగలము. అన్ని కష్ట నష్టముల నుండి విముక్తిని పొందగలము అని తెలిపితిని. తదుపరి ఆ బ్రాహ్మణ సోదరులతోనూ సుశీలయ్యను పేరు గల ఈ బ్రాహ్మణ యువతితోనూ కలిసి కురుంగడ్డ వైపునకు ప్రయాణము సాగించుకొనుచుంటిని. మనతో పాటు కూడా మేమందరమును దత్తనామస్మరణము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచు ప్రయాణము చేయుచుంటిమి.
సూపర్లకు మేము భజన బృందము వలె కనిపించుచుంటిమి. ప్రయాణ మధ్యంలో నామానందుడు అను మహాత్ముని ఆశ్రమమునకు చేరుకుంటిమి. శ్రీదత్తుడు చండాల వేషమున వచ్చి నామానందులను అనుగ్రహించుట. నామానందుల వారు త్రికాల వేదులని తెలుసుకుంటిమి. వారు మమ్ములను సాదరముగా ఆహ్వానించిరి. శ్రీ నామానందుల వారిట్లు చెప్పసాగిరి. మా నాయన గారి పేరు మాయణాచార్యులు, నా పేరు సాయణాచార్యులు. మాది భరద్వాజ గోత్రము. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాస దీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యముతో ఉత్తర దేశమునందలి పుణ్యక్షేత్రములను సిద్ధక్షేత్రములను దర్శించి నన్ను ధరింపగల సద్గురువు ఎవరాయను అన్వేషణలో మార్గమధ్యమున పీఠికాపురమునకు వచ్చింది. మేము శ్రీ వైష్ణవుల మొగుటచే శివారాధనము మాకు సమ్మతము కాదు. మడి ఆచారములను విశేషముగా పాటించువారం. కుంతి మాధవ దర్శనము చేసుకుని బయటకు వచ్చుచు చండాలునొకనిని చూచితిని. చండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నా సమీపమునకు వచ్చి, రామానంద, నాకు గురుదక్షిణ సమర్పించి ఇచ్చట నుండి కదులుము అని గద్దించి పలికాను. అంతటా నేను నిర్ఘాంతపోతిని. ఊరి నడిబొడ్డునందున్న జనులు ఈ వింతను చూచుచుండేది. చండాలుడు శ్రీ వైష్ణవ బ్రాహ్మణోత్తముని గురుదక్షిణ నిమ్మని గద్దించుట కలి వైపరీత్యం కాక మరేమిటి అని జనులు అనుకునేది. వీడెవడో త్రాగి వచ్చి ఈ వైష్ణవోత్తమునిపై దౌర్జన్యము చేయుచున్నాడని మరికొందరు అనుకునేది. అంతటా నేను, పోయి నీవెవరివో నాకు తెలియదు, అయినను నేను వైష్ణవ బ్రాహ్మణుడను, నీవు చండాలుడవు, నా పేరు కూడా నామానందుడు కాదు, నీవు నన్ను దౌర్జన్యముగా గురుదక్షిణను అడుగుట ఏమీయును సబబుగా లేదు అనంటిని. ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేకపోయేది. వాని కన్నులు చింత నిప్పుల వలె ఎర్రగా నుండెను. వాని ముఖ కవళికలు ఎంతటి వారికైనను హడలు పుట్టించునవిగా నుండెను. నా ఈ శాంత వచనములకు వాడు ఎంత మాత్రమును లొంగక, నీవు నన్ను ఎరుగననే దబ్బరలాడుచున్నావు, ఊరూరా తిరుగుచూ నన్ను ఉద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించున్నాయని నానా గోత్రముల వారిని ప్రశ్నించుచూ పిచ్చి కుక్క వలె తిరుగుచున్నావు. బ్రాహ్మణ జన్మనెత్తితినని దురహంకార పూరితడవై సత్యమును కానలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడు అనడి సన్యాస నామము నిచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరనున్న సొమ్మంతయు నాకు గురుదక్షిణగా నిచ్చి అందరూ చూచుచుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి, లేకపోయినా ఈ కత్తితో నీ శరీరమును ఖండ ఖండములుగా నరికి పోగులు పెట్టేదను, నీ రక్తమును పానము చేసేదను, నీ తలను పదే పదే కుళ్ళ పొడిచెదను, నీ శరీరము నుండి ప్రాణములు పోకుండగా కట్టడి చేసేదను. ఖండించబడిన ప్రతి శరీర భాగమునందును చైతన్యమును అనుభవించుచు ఘోరమైన నరక బాధను అనుభవించదవు. నాతో వ్యవహారము చాలా నిర్దిష్టముగా నుండును. అవునన్నా అవును, కాదన్నా కాదు, రెండే రెండు మాటలు. నీవు ముక్కోటి దేవతలతో ఎవరిని ప్రార్థించినను నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్క దేవత కూడా సాహసింపలేడు అని కటువుగా పలికెను. ఈ విధమైన కటువచనములను పలికిన చండాలుడు తన వరలోనున్న కత్తిని దూసి నన్ను చంపబోయాను. నేను గత్యంతరము లేని పరిస్థితులలో ఆ చండాలునికి సాష్టాంగ ప్రణామం ఆచరించితిని. నా వద్దనున్న రొక్కమంతయు గురుదక్షిణగా సమర్పించితిని. దైవమునకు సంబంధించిన వర్ణనలన్నీయును నాకు కల్పితములుగా తోచెను. అయితే నా ఊహలను అన్నింటినీ తలక్రిందులు చేయుచు వారి మోహనమైన దివ్య మంగళ రూపము నాకు దృగ్గోచరమాయను. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహము వలె ప్రవహించుచున్నట్లు తోచెను. ఆ దివ్య మంగళమూర్తి, నేను శ్రీదత్తుడను, ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురములో అవతరించితిని. నీవు నా వాడవు, నేను నీ వాడను. నేను నీ సొత్తు, నీవు నా సొత్తు. మనిద్దరికి పొత్తు కలిపినది అదే సత్తు, చిత్తు, ఆనందము. నీవు నేటి నుండి నామానందుడవై ధర్మ ప్రచారము చేయుచు చిర శాంతిని పొందుము.
అంత్యమున నా లోకమునకు రాగలవు అని దీవించను. నామానందులకు శ్రీపాదుడు స్వహస్తములతో భోజనమిడుట. అయ్యా, ఈ విధముగా నేను నామానందుడను సన్యాసినైతి. పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేయగోరితిని. నాకు ఆకలి దహించి వేయుచున్నది. ఏ ఇంటికి పోయినను నాకు అన్నమిడువారే కానరారైరి. జనులు నా గురించి వింత వింతగా, ఇతడొక పిచ్చివాడు, చండాలుడు ఒకడు త్రాగి వచ్చిన మైకములో వీని నుండి గురుదక్షిణ వసూలు చేశాను. ఇతడు బ్రాహ్మణుడైనను చండాలుని గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు. అందువలన ఇతనికి భిక్ష వేయుట ధర్మశాస్త్ర విరుద్ధము అని చెప్పుకొనసాగిరి. ఈ విధముగా పీఠికాపుర బ్రాహ్మణ్యము నిర్ణయించుకుని నాకు భిక్షనిచ్చుట మానిరి. నేను అప్రయత్నముగానే శ్రీ అప్పలరాజు శర్మ గారింటికి చేరితిని. భవతి భిక్షాం దేహి అని పిలుచుటకు కూడా కంఠము పెగలనంతటి నీరసముతో నుంటిని. ఇంతలో తలుపు తెరచుకుని శ్రీపాద శ్రీవల్లభులు అన్నపు పళ్ళెరముతో వచ్చిరి. తమ అరుగు మీద కూర్చుండబెట్టుకుని తమ దివ్య హస్తములతో అన్నమును తినిపించిరి. తమ స్వహస్తములతోనే నా చేతులను మూతిని తుడిచిరి. అనంత శక్తి స్వరూపమైన తమ వరద హస్తమును నా శిరస్సుపై నుంచి, నీకు సర్వమును సిద్ధము చేయబడును, దేనికోసము వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు, రాతి కిందనున్న కప్పకు సహితము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీ వెచ్చటనున్నను నీ వెన్నంటియే నేనుందును, అదృశ్యముగా జంటనై సంచరించదను, నిన్ను కంటికి రెప్పవలే కాపాడుచుందును అని వారి అభయ వచనములతో నన్ను సాగనంపిరి. ఆనాటి నుండి నేను సన్యాసినై నా ఇచ్చ వచ్చిన చోటులా సంచరించుచున్నాను. అదృశ్యముగా వారి దివ్య హస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుచున్నది. ఇది 17వ అధ్యాయము సగం వరకు వచ్చింది. మన ప్రయాణం సగం వరకు అన్నట్టుగా ఇది కూడా సగంలో ఆపి రేపు మిగతా సగం పూర్తి చేసుకుందాం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, వేణుగోపాల స్వామి గుడి వీధి, పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం
అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. 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 శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరుడు అంటే వస్త్రాలు లేకుండా ఉన్నవాడు అని కాదు అర్థం. మనం భౌతికంగా స్థూలంగా ఆ అర్థం తీసుకోవచ్చు మనం స్థూలంగా ఉన్న వాటికి. కానీ ఈయన దగ్గరికి వచ్చినప్పుడు కల్లా ఈ సమస్త సృష్టి ఆయన యొక్క అంబరముగా వస్త్రముగా ఉన్నవాడు అని. ఈ దిక్కులే అంబరముగా కలిగిన వాడు. ఈ సమస్త సృష్టి ఆయన యొక్క అంబరముగా కలిగిన వాడు అని. అంటే ఆ పదాన్ని మనం పలికేటప్పుడు ఈ మొత్తంలో ఆయన ఉన్నాడు అన్నట్టుగా. ఆయన లేని ప్రదేశమే లేదు, ఆయన లేని చోటే లేదు అన్నట్టుగా మనం భావించుకుంటూ దాన్ని పలకాలి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.